హలో గైస్, ఈడేంట్రా బాబు ప్రతిసారి బైక్ వీడియోలు చూపిస్తున్నాడు, ఏదో చెప్తున్నాడు అనేసి అనుకుంటున్నారా? లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇది మా ఊరికి వెళ్ళే రోడ్డు. మాది ఒక కొండ ప్రాంతం అయినా సరే చాలా కష్టపడి చదువుకున్నారు మా ఊరు వాళ్ళైతే. డిగ్రీ పూర్తి చేసుకొని 10 మంది ఉన్నారు మా ఊరి నుంచే ఒక 10 మంది ఉన్నారంటే విజయనగరం జిల్లా నుంచి ఎంతమంది ఉంటుంటారో మీరే ఆలోచించండి. ఇంత మండి టెంట్లో మేము బైక్ మీద అంత ఫాస్ట్గా వెళ్ళడానికి కారణం ఏంటంటే, ఒక SMS అనే కంపెనీ ఇంటర్వ్యూ కోసం వెళ్తున్నా. మా ఫ్రెండ్ని తీసుకొని నేను వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే, ఉద్యోగం లేని నిరుద్యోగులు ఇంతమంది ఉన్నారా అని నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది, పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇంతమంది ఉండడం వల్ల చాలా బాధ అనిపించింది. అదే మన ప్రభుత్వం అనేది ఉద్యోగాలు తీసుకుంటుంటే ఇంతమంది ఖాళీగా ఉండవలసిన వాళ్ళు కాదు, ప్రతి ఒక్కరూ కష్టపడే వాళ్ళే. అయినా సరే డిగ్రీలు పూర్తి చేసుకొని ఇంతమంది ఉన్నారంటే నాకు అది చాలా బాధగా ఉంది. మీకేమనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. ఇది కరెక్టేనా మన ప్రభుత్వం చేసింది?